I'm Ailaya Chatkuri. I have been retired as Additional Director of Fisheries in the year 2007. So I am from Kurma community. I am from earlier Warangal district. Now it is in Siddipet district. So I would like to talk few points on only elections and with regards to bylaws. Our community is registered under under Cooperative Societies Act, sir. Yes, sir. Yes, sir. సార్ ఇక్కడ చాలా మంది బైలాస్ అవైలబుల్ ఉన్నాయా సార్? ఎస్ ఉన్నాయి సార్. అయితే బైలాస్ ఉంటే ఒక పర్సన్ 20-30 ఇయర్స్ కంటిన్యూస్ గా రూల్ చేయడానికి అవకాశాలు ఉన్నాయా లేదా అనేది ముందు బైలాస్ కొంత స్టడీ చేయాలి. బికాస్ ఐ హ్యాండిల్ about 3,000 societies during my period as Additional Director of Fisheries. సార్ మీ ఫోన్ నంబర్ చెప్పండి సార్. మీ ఫోన్ నంబర్ చెప్పండి దయచేసి, నేను మాట్లాడతాను ఈ విషయం మీద. వి హావ్ ఆల్ బైలాస్, ఎలక్షన్ ప్రొసీజర్, కుర్మ సంఘం ఎలిమినేషన్ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ లో మన దగ్గర చాలా ఉన్నాయి సార్. ఓకే ఓకే, if they are available, నాకు I would like to have one copy of it. I wanted to go through the bylaws and I would like to see how the election is conducted, how much period is being continued in the mana Kurma Sangam society, Mr. Eggamallesham, for such a long period, whether it is legally is being continued or illegally is ruling the roost. ఓకే, మీరు అడిగిన దానికి ఆన్సర్స్ ఏంటంటే, రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ లో కుర్మ సంఘం అనేది రిజిస్టర్డ్ సొసైటీ. దీనిని లాస్ట్ 2 ఇన్సెప్షన్ బైలా ఒకటి ప్రీ హైదరాబాద్ స్టేట్ లో ఒకసారి రిజిస్టర్ అయింది. దీని అమెండెంట్ బైలాస్ 1972లో ఆంధ్రప్రదేశ్ కుర్మ సంఘంగా మార్చుకుంటూ అమెండెంట్ బైలాస్ చేశారు. ఈ బైలాస్ ప్రకారంగా కుర్మ సంఘం ప్రెసిడెంట్ టెన్యూర్ వచ్చేసి 3 years, నాట్ మోర్ దెన్ 2 terms కంటే ఉండడానికి కూడా వీల్లేదు. ఎగ్గమలేషియం కుర్మ సంఘం అధ్యక్షుడు 20 years నుంచి ఉంటున్నారు. ఇది కంప్లీట్లీ ఇల్లీగల్. ఇది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు. విల్ డిస్కస్ ఇట్ థరోలీ. Okay sir, it may not be appropriate for us to discuss in detail with regards to this. Thank you for giving me opportunity.